గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో సింగరేణి భ్రష్టు పట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణిని కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చుకుందన్నారు. ఇది సరికాదన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి పాలన వ్యవస్థలో మార్పులు రావాలి, పారదర్శకత ఉండాలి, సింగరేణి కంపెనీ పరిరక్షణతో కోసం పనిచేయాలి, కార్మికుల భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఈరోజు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులుంది. 51,000, అది కాకుండా ఇంకెక్కున్నది. 51,000 కోలు సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, విద్యుత్ ఉత్పత్తి సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. అది కాకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు, ఇతర కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, అది వేరే ఉంది. ఒక 2 సెక్టార్లు ఉన్నాయి. కోలు కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఒక 51,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి. ఈ 2 పార్టీల పాపం కారణంగా, ఈ 2 పార్టీల యొక్క మోసం కారణంగా సింగరేణి దగా చేయబడ్డది. సింగరేణికి అన్యాయం జరుగుతూ ఉంది, సింగరేణి కార్మికుల అన్యాయం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్ అంధకారంలో 2 పార్టీలు నెట్టేశారు. ఎవరు కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినటువంటి 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇవ్వకపోతే సింగరేణి కార్మికులు ఎవరు చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అధికారాలు లేవు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను. 49% ఏ రకంగా తయారు చేశారంటే గత 40 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుని కూడా నేను చర్యలు తీసుకోవడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు లేదు. ₹1 కేటాయింపులో నా జోక్యం లేదు. అంటే ఇప్పుడు చేసిన 40 సంవత్సరాలుగా జరిగినటువంటి హెచ్ఆర్ఏ కారణంగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా అధ్వాన్నంగా తయారు చేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సింగరేణి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాళ్ళు మార్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకున్నారు. కాబట్టి దీనిపైన మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇది కార్మికులు ప్రజల మధ్యలో పెట్టబోతున్న చర్చ.